పింఛన్ కావాలా ఇప్పుడు? పింఛన్ వస్తే ఆయన మాటలు కోసమన్నా ఆయన బతుకుతాడు, మాటలు అవి ఇవి మింగుతానన్నా. నేనంటే నా పిల్లల్ని అడకతి నేనే పోతించుకుంటాను. ఒకవరా అన్నం అయితే పెట్టగలుగుతా, అన్ని అంటే నేను జరపలేను. ఏదో ఒకటి సాయం చేయండి. చంద్రబాబు సాయంలోనే ఇప్పుడన్నా నాకు కొంచెం ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడన్నా నాకు సాయం చేస్తే బాగుంటుంది. నా పేరు లక్ష్మీదేవి, నా భర్త చిన్న నాగన్న. నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నేను 3 ఏళ్ళ సార్ వచ్చి పక్షవాతం. ఈ సర్టిఫికెట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్, దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. మాకు ఇంతవరకు జగన్ ఆదాయం దాంట్లో ఎప్పుడు మాకెవరు సాయం చేయలేదు. అందరి చుట్టూ తిరిగినాం మేము. తిరిగి మాకు చాలా అయింది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ కాడికి పోయి మార్పించుకొని చేసుకొని ఇస్తుంది అంటున్నారు. కానీ మేము అంతలాగా తిరిగినాం కానీ మాకెవరు సాయం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో కొంచెం నాకు 4 పిల్లలను సాకాలంటే నాకు కానీ ఇబ్బందిగా అయింది. నా భర్త మాటలకు ఇంట్లో జరపడం సంసారం అవి చాలా ఇబ్బందిగా ఉంది సార్. నాకు నా పిల్లల కోసమన్నా నేను బతకాలని ఆయనను బతికించుకుంటున్నా సార్. అన్నిసం నాకు ఇంట్లో తినే తిండి కానీ సమంగా లేదు. నాకు ఎట్నో ఒకటి సాయం చేసి మీరు సాయం చేసి ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడు, నాకు సాయం చేస్తే నా పిల్లలు మీకు అందరికి రుణపడి ఉంటాం. మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు అన్ని సార్లు మాకు తిరిగి ఈరోజు కలెక్టర్ అమ్మ మేడం కాడికి వచ్చినాం. మేము అమ్మనన్నా మాకు సాయం చేస్తే కొంచెం మేము నా పిల్లల్ని బతికించాలని వచ్చినాం. పవన్పాడు మండలం బాణపుల గ్రామం. నా పేరు చిన్న నాగన్న. పక్షవాతం సార్. 3 ఏళ్ళ నుంచి సార్. పింఛన్ సార్, పింఛన్ కోసం ఇంతకుముందు కూడా తిరిగింది సార్. 3 ఏళ్ళ నుంచి తిరుగుతాను. 4 పిల్లలు సార్. నాకు 2 ఆడపిల్లలు 2 కొడుకులు సార్. నేను చేస్తే బతకాలి, లేకుండా సార్. ఆడి మంచి 200 ఇచ్చే కూలికి వాళ్ళు మాటలకే చల్లకున్నాయి సార్. నాకు గవర్నమెంట్ ఏదైనా అన్ని ఆదుకోరు సార్. నన్ను సచివాలయం 3 మాటలు చేసింది సార్ అప్లై. వాళ్ళకు వాళ్ళు మాతో కాదన్నారు సార్. అప్లై తీసుకోమన్నారు. అక్కడ పోయి డిలీట్ చేసుకోపోయినాడు. కరోనా పింఛన్ కాదు సార్. పక్షవాతం సార్. నాకు ప్రొసీప్ రకాలు సార్. 3 ఏళ్ళు సార్. 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం ఇది.